సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు వారి పిల్లలకు చెందుతాయి. పేదవారు మొదలుకొని ప్రపంచ కుబేరుల వరకు ఇదే ఉంటుంది. తమ ఆస్తిని పిల్లలకు సమానంగా లేదంటే ఎవరికి వీలున్నట్టు వారికి పంచుతారు. అయితే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన 3 పిల్లలకు వారసత్వంగా ఎంత ఆస్తి ఇవ్వనున్నారో ఆయన స్పష్టం చేశారు. బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం బిల్ గేట్స్ సంపద ప్రస్తుతం $155 బిలియన్. ఆయనకు మాజీ భార్య మెలిందాతో జెనిఫర్ గేట్ నస్సర్, రోరీ గేట్స్, ఫోబ్ గేట్స్ అనే 3 సంతానం ఉన్నారు. సహజంగా అయితే బిల్ గేట్స్ తన భార్య ఆస్తిని ఈ 3 పిల్లలకు సమానంగా పంచుతారు. కానీ బిల్ గేట్స్ స్వయంగా చెప్పిన దాని ప్రకారం వారికి వారసత్వంగా వచ్చే ఆస్తి ఆయన మొత్తం సంపదలో 1% కంటే కూడా తక్కువేనట. అంటే సుమారుగా $1.55 బిలియన్ మాత్రమే ఆయన తన 3 పిల్లలకు వారసత్వంగా ఇస్తారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ చాలా స్పష్టంగా వెల్లడించారు. పిల్లలకు మంచి విద్యను అందించాను, వారికి సరైన విలువలు నేర్పించాను. తండ్రి సంపాదించిన ఆస్తిపై ఆధారపడకుండా వారు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం ఉందని చెప్పారు. తన ఆస్తి మొత్తంలో 1% కంటే తక్కువ మాత్రమే వారికి ఇస్తానన్నారు. మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలు చేయమని వారిని నేను అడగడం లేదని అన్నారు. బిల్ గేట్స్ మాత్రమే కాదు, తాను సంపాదించిన ఆస్తులు కేవలం తన పిల్లల కోసం కాదని భావించే బిలియనీర్లలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వంటి అనేక మంది ఉన్నారు. వీరంతా తమ సంపదలో అధిక భాగాన్ని వారసత్వంగా ఇవ్వటానికి బదులుగా దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించారు.